బంగ్లాదేశ్పై వన్డే సిరీస్లో పాక్ జట్టు ఘోర పరాజయాన్ని ఆ దేశ మాజీ క్రికెటర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రీది తమ దేశ క్రికెట్ బోర్డు ఆగ్రహం వ్యక్తం చేశాడు. బంగ్లాతో సిరీస్ ఓటమి అనంతరం షాహిద్ అఫ్రీది పీసీబీని ఏకిపారుస్తూ సోషల్ మీడియా వేదికగా వీడియో పోస్ట్ను షేర్ చేసుకున్నారు. బంగ్లాదేశ్తో వన్డే సిరీస్ ఓటమికి పూర్తి బాధ్యత సెలక్షన్ కమిటీదే అన్నాడు. నాయకుడిగా అంతగా అనుభవం లేని తన అల్లుడు షాహీన్ అఫ్రీదీకి ఎందుకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారో చెప్పాలని డిమాండ్ చేశాడు. బాబర్ ఆజం లాంటి అనుభవం ఉన్న ఆటగాడిని జట్టు నుంచి తప్పించి పెద్ద తప్పిదమే చేశారని, కెప్టెన్ గా అతనికి మంచి రికార్డు ఉందని అన్నాడు. ఆటగాడిగా జట్టులో చోటు కల్పిస్తే కనీసం సలహాలు ఇచ్చి ఉండేవాడు అన్నాడు. అసలు ఏ ఫార్మాట్ కు ఎవరిని కెప్టెన్ చేయాలన్న విషయం కూడా పీసీబీకి అవగాహన లేకపోవడం సిగ్గుచేటని అఫ్రీది తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అనుభవం ఉన్న క్రికెటర్లను పక్కన పెట్టి కేవలం కొన్ని ఫార్మాట్స్ కు మ్యాచ్లు ఆడిన యువ క్రికెటర్లను తీసుకోవడం ఎంతవరకు సమంజసమో చెప్పాలి అన్నాడు. పీసీబీ తీసుకుంటున్న దిక్కుమాలిన నిర్ణయాలే పాక్ క్రికెట్ ను భ్రష్టు పట్టించాయన్నారు. టీ20 ప్రపంచ కప్లోనూ పాకిస్తాన్ జట్టు దారుణ ప్రదర్శన కనబర్చి కనీసం సెమీస్ చేరడంలో విఫలమైంది. గత ఏడాది కూడా షాహీన్ అఫ్రీది సారథ్యంలో జట్టు పరాజయాలు ఎదుర్కోవడంతో అతని కెప్టెన్సీపై వేటు పడింది. ఇప్పుడు మళ్లీ అతని నాయకత్వంలోనే బంగ్లాదేశ్తో 1-2తో ఓటమి పాలైంది. బంగ్లాదేశ్తో వన్డే సిరీస్ కు బాబర్ ఆజం, సయీం ఆయూబ్ ఆకస్మికంగా తప్పించారు. అంతకుముందు వన్డే సిరీస్లో బాబర్ సెంచరీ చేసినా అతన్ని జట్టు నుంచి తొలగించడం తీవ్ర వివాదానికి దారితీసింది. బంగ్లా పర్యటనకు మాస్ సదాకత్, షమిల్ హుస్సేన్, ఖాజీ ఘోరీ, సాద్ మసూద్, సాహిబ్ జాదా, అబ్దుల్ సమద్తో సహా 6 యువ ఆటగాళ్లకు అరంగేట్రం చేసే అవకాశం కల్పించారు. వర్షం అంతరాయం కలిగించిన రెండో వన్డేలో సదాకత్ మాత్రమే 45 బంతుల్లో 76 పరుగులు చేసి 3 వికెట్లు తీసి సెలెక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.